వెతుక్కుంటాడు. మనం నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు నిలిపి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన మార్గంలో నడుస్తూ మనం జీవిస్తుంటాం. సంఘంలో చేర్చబడి ప్రభు బల్లలో చేస్తా మనం క్రమంగా నడుచుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ లేని అన్ని జనుల్లో వెతుకుతాడు, ఇంకా ఎంతమంది రక్షణలోకి రావాల్సి ఉన్నారు, ఎవరెవరు లైన్లోకి వచ్చి ఉన్నారని. అలాగే సంఘంలో కూడా ఆయన వెతుక్కుంటాడు. దేనికోసం వెతుక్కుంటాడంటే నన్ను గూర్చి లోకమునకు ప్రచురపరచునట్లు నా చిత్తమెరిగి నా ఆలోచనలు ఎరిగి నడుచుకునే బిడ్డలు ఎవరున్నారు, ఎక్కడున్నారు అని దేవుడే వెతుకుతున్నాడట. దేవుడే వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు. అందులో భాగంగానే ఈ గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. 100 మంది కోసం వెళ్ళాలా, 1000 మంది కోసం వెళ్ళాలా, ఒక్కడి కోసం వెళ్ళాడు. యోహాను సువార్త 4